హాయ్ గైస్. ఈ వీడియోలో ఏముందంటే నేను బైక్లో అనంతపూర్ టు మున్నార్ వెళ్ళాను. లైక్ మున్నార్ ఇన్ ద సెన్స్ కేరళ సైడ్ ప్లాన్ చేశాను. సో ఆ ఫ్లోలో వెళ్ళింది. సో అక్కడ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ద వేలో కవర్ చేశాను. అది ఫర్దర్ వీడియోలో వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను బైక్ సెటప్ చేస్తున్నాను. బైక్ సెటప్ అంటే డ్యూక్ ఉంది నాతో. సో డ్యూక్ సెటప్ చేసే టైం ఇలా పెట్టాను. సో ఇందులో ఏంటంటే బైక్ వాష్ చేశాను స్టార్టింగ్. సో వాష్ చేసిన వీడియో అటాచ్ చేశాను, జస్ట్ లైక్ చైన్ క్లీనర్. అండ్ దాని తర్వాత బైక్ వాష్ వచ్చేసి కేటీఎం షోరూమ్కి వెళ్ళి అక్కడ క్లీన్ చేయించాను. సో లైక్ ఎండ్ టు ఎండ్ రికార్డ్ చేద్దాం అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ బైక్ సెటప్ నుంచి మరీ రిటర్న్ వచ్చి ఎండ్ అయ్యే వరకు ఈ వీడియోలో కవర్ చేశాను. ప్యాక్ ది బ్యాగ్. అండ్ దెన్ ప్యాక్ ది బ్యాగ్ అంటే లైక్ మోస్ట్లీ ఏవి క్యారీ చేయాలంటే మోస్ట్లీ 2 మొబైల్ ఫోన్స్ క్యారీ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డెడ్ అయినా ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా పవర్ బ్యాంక్ క్యారీ చేయాలి. అండ్ దెన్ సన్ గ్లాసెస్ కలర్ఫుల్వి, ఫోటో షూట్స్కి చాలా పనిచేస్తుంది. ఒక వాటర్ బాటిల్ అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఎనీవే మీరు అంతా క్యారీ చేస్తారు. సో ఈ మెయిన్గా ఇవి మెయిన్ ఉండాలి. 1 పెయిర్ శాండిల్స్, 1 పెయిర్ షూ పెట్టుకోండి సేఫర్ సైడ్. ట్రిప్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు సో ట్రిప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అనంతపూర్ టు మున్నార్ వయా బెంగళూరు, మైసూర్, బండిపుర ఫారెస్ట్, ఊటీ, కోయంబత్తూర్, అత్రేపల్లి వాటర్ ఫాల్స్, మున్నార్. సో ఆన్ ద వేలో ఇవన్నీ కవర్ చేశాను. సో డే 1 అలా సో ఇప్పుడు అనంతపూర్ టు మైసూర్ వెళ్ళే రూట్లో సో ఇది అరౌండ్ హౌ మెనీ కేఎం అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. అరౌండ్ 350 సంథింగ్, అరౌండ్ 350 కేఎం, 360 అనుకోండి. సో అనంతపూర్ టు మైసూర్ వెళ్ళే వేలో బెంగళూరుకి వెళ్ళాలి ఫస్ట్. సో ఆన్ ద వేలో కియా షోరూమ్ కూడా ఒకటి వస్తుంది కంపెనీ. అండ్ దెన్ ఇవి వచ్చేసి ఫ్యూ క్లిక్స్ అక్కడ తీసుకున్నాను, జస్ట్ ఊరికైనా బైక్ పక్కన పార్క్ చేసి అలా క్లిక్స్ అటాచ్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు మైసూర్లో మెయిన్గా మనం ఏమేమి చూడాలంటే సో మెయిన్గా మైసూర్లో కవర్ అయ్యేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. బెస్ట్ ప్లేసెస్ ఇన్ మైసూర్ ప్యాలెస్ ఎనీవే అందరూ చూస్తారు. అండ్ ఫిలోమినా చర్చ్ ఒకటి, చాముండి హిల్, బృందావన్ గార్డెన్. సో నేను ఓన్లీ కవర్ చేసింది మైసూర్ ప్యాలెస్ అండ్ దెన్ దిస్ చర్చ్. సో ఫినోమినా చర్చ్ అంటే ఇదే అంటే సో ఇది ఫ్రంట్ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ లైట్గా జరుగుతుంది గ్రౌండ్ సైడ్. బట్ ఓవర్వ్యూగా ఒక షార్ట్ వీడియో తీశాను. ఇది హార్జెంటల్లో తీశాను, ల్యాండ్స్కేప్లో తీయలేదు. జస్ట్ లైక్ నా పర్పస్ కోసం వీడియోస్ ఎలా పడితే అలా తీశాను. బట్ లేటర్ అని ఒక క్లబ్ చేసి ఒక వీడియోలోకి పెడదామన్నట్టు ఇలా పెట్టేశాను. దెన్ ఈ చర్చ్ తర్వాత నేను మైసూర్ ప్యాలెస్ చూశాను. అండ్ మైసూర్ ప్యాలెస్కి ఎంటర్ అవ్వలేదు ఎందుకంటే క్రిస్మస్ టైంలో వెళ్ళాను. సో టూ మచ్ క్రౌడ్, టికెట్ తీసుకోవడానికి అరౌండ్ 40 మినిట్స్ పట్టేలాగా ఉంది. అండ్ దెన్ లోపలికి వెళ్ళా కూడా పిక్స్ తీసుకున్న ఎనీవే మల్టిపుల్ పీపుల్స్ కమ్ ఇన్సైడ్ ద వీడియో ఐ గెస్. సో అప్పుడు నేను తీసుకోలేదు. సో జస్ట్ లైక్ ఎంట్రన్స్ నుంచి ఒక షార్ట్ తీసాను, జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా. దెన్ తర్వాత ఇంకా అదర్ ప్లేసెస్ ఏం చూడలేదు ఎందుకంటే మైసూర్ నాట్ మోర్ థింగ్స్ టు సీ అన్నట్టు. సో తర్వాత నేను ఊటీకి స్టార్ట్ అయ్యాను. సో ఊటీకి స్టార్ట్ అవ్వడం అంటే లైక్ ఎన్ని కిలోమీటర్ ఉందంటే మైసూర్ టు ఊటీ అప్రాక్స్గా ఐ విల్ టెల్ యూ అప్రాక్స్గా 140 సంథింగ్ అలా, 123 ఉంది, 140. ఊటీలో మెయిన్ బెస్ట్ ప్లేసెస్ వచ్చేసి దొడ్డపెట్ట పీక్, ఊటీ లేక్, టీ గార్డెన్స్, రోజ్ గార్డెన్స్, బొటానికల్. నేను ఓన్లీ 3నే కవర్ చేశాను. ఒకటి దొడ్డపెట్ట ఫోర్ట్, ఒకటి పీక్, ఒకటి చాలా బాగుంటుంది. అండ్ దెన్ ఇది ఊటీకి వెళ్ళి వయా బండిపుర ఫారెస్ట్ అన్నారు ఈ రూట్. కొన్ని బైక్లు వస్తే ఫాలో అప్ అయ్యాను. అండ్ దెన్ ఇది ఫ్యూ క్లిక్స్ ఓవర్ దే డ్రైవింగ్ చేస్తూనే కొన్ని క్లిక్స్ తీసాను. లైక్ కొంచెం క్లారిటీ లేకపోయినా ప్లీజ్ అడ్జస్ట్, ఓకే. అండ్ ఇదొకటి వచ్చేసి రోడ్ సైడ్లో ఒక ఎలిఫెంట్ ఫ్యామిలీ ఉంది, లైక్ పెద్ద కొడుకు, చిన్న కొడుకు, చిన్న పాపలాగా. మీరు జూమ్ ఇన్ స్టాప్ చేసి చూస్తే మీకు అర్థమైద్ది. అండ్ అలాగే వెళ్తున్నప్పుడు ఒక జింకల లైనప్ కూడా వచ్చింది, లైక్ బైక్ లైనప్ లాగా జింక లైనప్. నేను వస్తుంటే వాగే వెళ్ళిన సామి అని. ఇది ఇంకొక జింక ఆన్ ద వేలో. అండ్ ఇది వచ్చేసి బాహుబలి బుల్ అంటారు చూడండి, అది ఇది. అన్నీ చాలా బైక్ రైడ్ చేసే వాళ్ళు ఈ రూట్ నుంచి వెళ్తే దే విల్ ఎక్స్పీరియన్స్ మోర్ ఫన్. ఇది పికాక్, రోడ్లో పికాక్స్ ఎక్కువ కనిపిస్తాయి. జింకలు అయితే ఇంకా మనకి వీధుల్లో కుక్కలు కనబడినట్టు కనిపిస్తాయి, అన్ని హెవీగా ఉంటాయి అలా, అంత క్రౌడ్. అంటే కొంచెం దూరంగా వచ్చాక ఇంకొక ఎలిఫెంట్ గ్రూప్ కూడా కనబడింది. 7 రోడ్ బిసైడ్, బట్ 2 డేంజరస్ కూడా, సేఫ్గా వెళ్ళండి. దెన్ ఇవి అడవి కోతులు అంటారు.
సో ఇవి లైక్ ఫుడ్ అలవాటు చేసేట్టున్నారు. రోడ్ పై నీట్గా వచ్చి పార్క్ చేసి ఉన్నది అడుగుతాయి. ఇది కర్ణాటక టు తమిళనాడు వెళ్ళే బార్డర్ క్రాస్. ఇది బార్డర్ క్రాస్ ఇన్ ద సెన్స్ స్టేట్ బార్డర్ లాగా ఉంటుంది చూడండి అది. సో ఇక్కడ కార్ని అయితే చెక్ చేస్తారు, బైక్ని అయితే ఇగ్నోర్ ఇట్, దే విల్ డైరెక్ట్గా అలౌ చేసేస్తారు. కార్ని అయితే చెక్ చేసి అలౌ చేస్తున్నారు. సో ఇది ఆన్ ద వేలో చుట్టూ చెట్లు మధ్యలో కేవ్ లాగా ఉండి ఆ లాంగ్ వ్యూలో మౌంటైన్స్. సో వీడియోలో అంత క్లారిటీ మిస్ అయిపోయినా కూడా రియల్గా చూస్తే చాలా మంచిగా ఉంటుంది ఫీలింగ్. ఇది ఊటీకి వెళ్ళాక అక్కడ ఒక టీ స్టాల్లో ఆగాను, అక్కడ జస్ట్ ఒక 2 minutes వీడియో. ఇది ఊటీలో మేము తీసుకునే రూము. సో మేము అని ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నా అంటే యాక్చువల్గా నేను ప్లాన్ చేసింది 1 person, బట్ ఊటీలో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు. సో అతను నేను ఇంకా మొత్తం ట్రిప్ అంతా కంటిన్యూ చేసాం. అతని వల్లే కొన్ని క్లిక్స్ కూడా వచ్చాయి. ఇది దొడ్డపెట్ట పీక్ అంటే అక్కడ బయట అవుట్ సైడ్ ఫుడ్ అండ్ దెన్ ఊటీ క్యారెట్ అవి తినడం. ఇది అక్కడ ఫోటో ఒకటి ర్యాండమ్. ఇది అక్కడ వ్యూ. సో అరౌండ్ 9 o'clock అలా వెళ్ళండి దొడ్డపెట్ట పీక్, ఎందుకంటే సన్లైట్ పడుతున్నప్పుడే క్లౌడ్స్ యొక్క బ్యూటీ అనేది కనిపించేది. సో అప్పుడు జూమ్ అవుట్ చేసి యూ కెన్ సీ, ఇంప్రెస్ అవుతారు మీరు అది ఆ లొకేషన్ చూసి. అది అంతా చాలా బాగుంటుంది. అండ్ ఇవి ఫ్యూ క్లిక్స్ అంటే అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు కొన్ని క్లిక్స్ తీసుకున్నాను. ఇలా ఒకటి స్లో మోషన్ స్టార్ట్. ఇవన్నీ భాష అనే ఫ్రెండ్ పరిచయం అయ్యారు. సో అతని వల్ల సాధ్యమైంది. సో అతను చాలా ఓపికగా ఫోటో తీసి చాలా లైక్ ఈ వీడియో తీయడానికి కొన్ని క్లిక్స్ అన్నీ అతను ఆ బ్రో తీశారు. నేను లేని క్లిక్స్ అన్నీ ఇంకా నా ఫోన్ నుంచే తీశాను. అండ్ తర్వాత భాష అన్నాను కదా, ఈ బ్రోని అతను ఊటీలో పరిచయం అయ్యారు అన్నోన్గా టీ తాగుతూ. సో అతను మాతో పాటే జర్నీ చేశారు. నేను ఆ బ్రోనే మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసాం రిటర్న్తో సహా. నేను అనంతపూర్ రిటర్న్ అయితే అతను బెంగళూరులోనే స్టాప్ అయిపోయారు. సో దిస్ షార్ట్ వీడియో. అండ్ అక్కడ మెయిన్గా ఊటీ మున్నార్ వీటిలో ఏంటంటే టీ గార్డెన్సే మోస్ట్లీ. ఎక్కడ చూసి ఒక లేవర్లో ఉంటుంది, ఒక లేయర్లో ఉంటుంది. చూడడానికే ఐస్ అనేది సాటిస్ఫై అయిపోతాయి. సంథింగ్ మనం న్యూ ప్లేస్లో వచ్చాం. సౌత్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇంకా కన్విన్సింగ్గా ఫీల్ గుడ్ ప్లేస్ లాగా ఫీల్ అవుతారు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద షార్ట్. మోస్ట్లీ గ్రీనరీ, గ్రీన్ ప్లాంట్ టీ ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి చుట్టూ. ఇది ఊటీ లేక్. సో ఇక్కడ కూడా అంతే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో అక్కడ లైన్లో పడి వెళ్ళి చేసేంత ఓపిక లేక అది జస్ట్ ఒక గ్లిమ్స్ ఆఫ్ వీడియో తీశాను. లెఫ్ట్ సైడ్ ఇంక రైట్ సైడ్ది రోజ్ గార్డెన్ పిక్చర్. రోజ్ గార్డెన్ ఇంకొకటి, రోజ్ గార్డెన్ జెంట్స్ అయితే వెళ్ళదండి. ఎందుకంటున్నా అంటే రోజా పువ్వులు చూసే మనుషులు ఎవరు ఉంటారు మొగోళ్ళలో. సో లేడీస్కి అయితే బెస్ట్ ప్లేస్ టు సీ. అంటే ఏం లేదు, డిఫరెంట్ రోజెస్ ఉంటాయి. జెంట్స్కి అయితే నాకైతే వేస్ట్ ఆఫ్ మనీ, 75 rupees అనుకుంటే ఎంట్రన్స్, వేస్ట్ ఆఫ్ మనీ. తర్వాత ఊటీ నుంచి కోయంబత్తూర్ స్టార్ట్ అయ్యాను. సో ఇది అరౌండ్ 150 km అనుకుంటా. లెట్ మీ షో యూ. అరౌండ్ 130 km. సో 130 kmలో ఇక్కడ వచ్చేసి మెయిన్ ప్లేసెస్ కోయంబత్తూర్ అంటే ఇషాయోగా ఒకటి, సిర్వాని వాటర్ ఫాల్స్, పెరూర్ పెటేశ్వర్. ఈ టెంపుల్కి వెళ్ళలేదు, పైన 2 places కవర్ చేశాను. ఇషాయోగా అంటే లైక్ బెంగళూరులో ఉన్నట్టే సేమ్ స్ట్రెచ్, సేమ్ స్టాచ్యూ ఉంటుంది. సో ఇది లైక్ ఇక్కడ నుంచి బైక్లో వెళ్తున్నప్పుడు ఇది రూట్ బ్యాక్ సైడ్ నుంచి ఫోటో. చాలా పీస్ఫుల్ కూడా ఉంటుంది. లైక్ మీరు వెళ్తుంటే సో యూ ఎంజాయ్డ్. అండ్ ఇది ఫ్రంట్ సైడ్ నుంచి ఒక వీడియో తీశాను. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ ఒక చోటు ఉంటే టెంపుల్ ఒక చోటు ఉంటుంది. సో ఎవరైనా ట్రావెల్లో వెళ్ళినప్పుడు చాలా వాకింగ్ చేయాల్సి అవసరం. అండ్ దెన్ కోయంబత్తూర్లో నా కాలేజ్ ఉంది, నేను చదివింది కరుణ యూనివర్సిటీ. సో అక్కడే రూమ్ కూడా తీసుకున్నా, 1500లోనే చీప్ అండ్ బెస్ట్ రూమ్. అండ్ తర్వాత సిర్వాని వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఇది ట్రీ హౌస్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ దెన్ అక్కడ సిర్వాని వాటర్ ఫాల్స్ అన్నాను కదా, అక్కడ ఇది స్టార్టింగ్ పిక్చర్. ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 500 to 600 meters వాకింగ్ చేయాలి. చుట్టూ జంగిల్ లాగా ఫీల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చుట్టూ గ్రీనరీ ఉంటుంది. అండ్ ఇవి ఆ వాటర్ ఫాల్స్ అన్నాను కదా, అక్కడ ఇది కొన్ని క్లిక్స్ తీసుకున్నాను. అండ్ దెన్ కొన్ని స్లో మోషన్ వీడియోస్ యాజ్ వెల్. సో స్లో మోషన్లో అంటే ఇలా జస్ట్ ఊరికనే అక్కడ సినిమాటిక్ వ్యూలో కొంచెం ఓవర్ చేసి ఫోటో తీసుకున్నాను, బట్ లుక్స్ చాలా బాగా వచ్చింది. అక్కడ ఇదేంటంటే ఇది వరల్డ్ సెకండ్ టేస్టెస్ట్ వాటర్, సిర్వాని వాటర్ ఫాల్స్. మా కాలేజ్ నుంచి అరౌండ్ 5 km. సో చాలాసార్లు వెళ్ళాను, ఈ ట్రిప్లో ఇది కూడా కవర్ చేశాను. అండ్ దెన్ అక్కడ అవుట్ సైడ్ ఫుడ్ ఉంటుంది, లైక్ వడలు, బజ్జీ ఆర్ ఫాస్ట్ ఫుడ్ సైడ్ అలాంటివి. అండ్ రైట్ సైడ్ వీడియోలో మీరు అక్కడ వాటర్ ఫాల్ చూడొచ్చు.
తర్వాత కోయంబత్తూర్ అయిపోయాక ఇంక నేను కోయంబత్తూర్ నుంచి అత్రేపల్లి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాను. సో అత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఏంటంటే ఇది లైక్ లార్జెస్ట్ వాటర్ ఫాల్స్ అనుకోండి, బిగ్ లైక్ చూడడానికి బాగుంటుంది. సో అది ఎంత కేఎం ఉంటుందంటే అరౌండ్ 200 km, 180 km to 200. సో అత్రేపల్లిలో వాటర్ ఫాల్సే ఫేమస్. ఇంకో వాటర్ ఫాల్స్ కూడా ఉంది, బట్ ఈసారి ఈ వాటర్ ఫాల్ చూసాక ఇంక వేరే ఏ వాటర్ ఫాల్ చూసినా ఇంతేనా అనిపిస్తుంది. లైక్ బిగ్ వాటర్ ఫాల్ అది. సో ఆన్ ద వేలో ఒకటి టనల్ కూడా వచ్చింది, లైక్ ఫస్ట్ టైం నేను టనల్లో వెళ్ళడం బైక్లో. సో ఇది కొంచెం బాగుంది ఎక్స్పీరియన్స్ వెళ్తుంటే. చాలామంది బైకర్స్ చెప్తారు కదా టనల్లో వెళ్ళే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అన్నట్టు. సో ఇది కూడా రికార్డ్ చేశాను వెల్ గోయింగ్. 1 హ్యాండ్తో మొబైల్ తీసుకొని చేశాను. సో అన్నీ వర్టికల్గానే వస్తాయి, హారిజంటల్గా రావు. సో ఇలా క్లబ్ చేసి ఇలా పెట్టేశాను, బ్యాక్గ్రౌండ్ పెట్టేసి. ఇదేదో బిల్డప్కి పెట్టానని కాదండి, నేను స్పీడ్గా టనల్లో ఏమైనా వీడియో ఎక్కువసేపు లెంత్ అవుతుంది స్పీడ్గా ట్రై చేసి 5th గేర్లోనే వెళ్తున్నాను. అక్కడ 5th గేర్ 130 కంటే అలౌ చేయదు. 1 హ్యాండ్తో ఇంక మరీ మార్చ్ అంత చేయకుండా అదే జస్ట్ ఊరికని తీసాను గ్లిమ్స్. తర్వాత ఇది ఆన్ ద రూట్, ఇక్కడ కూడా అంతే. ఆత్రేపల్లి వెళ్ళే రూట్ అరౌండ్ ఒక 10 km జంగిల్లాగా ఉంటుంది, చుట్టూ ట్రీస్, మంచి ఫీల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు బైక్లో వెళ్తే. కార్లో వెళ్తే ఎలాగో ఏసీ చేసుకొని వెళ్తారు, సో ఫీల్ ఉండదు. సో కేరళ వెళ్ళేటప్పుడు మోస్ట్లీ బైక్ యూస్ చేయడం చాలా బెస్ట్. లైక్ మీరు మధ్య మధ్యలో ఆగచ్చు. అండ్ దెన్ సౌత్ నుంచి వెళ్ళడం కొంచెం కష్టం, లైక్ అనంతపూర్ ఆంధ్ర నుంచి వెళ్ళడం కొంచెం కష్టం, కానీ బట్ ఒకసారి వెళ్తే చాలా బాగుంటుంది. ఇవి ఆ వాటర్ ఫాల్. సో ఇది ఇంకా అక్కడ ప్లేస్ రీచ్ అవ్వకముందు జస్ట్ లాంగ్ వ్యూలో వ్యూ పాయింట్ ఉంటే అక్కడ తీసాను 3 వాటర్ ఫాల్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ వాటర్ కొంచెం తక్కువ వస్తున్నాయి అనుకుంటా. సో మామూలుగా కొంచెం రైనీ సీజన్లో వస్తే ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇది అక్కడ తీసుకున్న కొన్ని గ్లిమ్స్. సో కొన్ని సినిమాటిక్లో తీయడానికి ట్రై చేశాను, వచ్చినంత వరకు వచ్చాయి. సో ఇంకేమైనా కొన్ని ఓవర్లాగా ఉంటే ఇగ్నోర్ ఇట్ అండ్ దెన్ మూవ్ ఆన్. అండ్ దెన్ ఎడిటింగ్ కూడా జస్ట్ లైక్ దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో నేను చేయడం. ఎడిటింగ్ ఎలా పడితే అలా చేశాను. సో నేను సాటిస్ఫై అయితే చాలా అన్నట్టు నేను పెట్టుకున్నాను. జస్ట్ మెమొరీస్ లాగా ఒక వీడియో తీశాను, ఇలా కేరళ ట్రిప్ వెళ్ళినట్టు, ఇలా అన్నీ కవర్ అయ్యేలాగా. కాన్వా అనే యాప్లో ఎడిట్ చేసి పెట్టాను ఇవన్నీ. అండ్ దెన్ ఆడియో యాడ్ చేయడానికి విఎన్ యాప్ అనే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా అంతే, మోస్ట్లీ మంచి స్టిల్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ పైన వాటర్ ఫాల్స్ కాకుండా కొంచెం ఫ్రంట్ సైడ్ వెళ్తే అక్కడ దిగడానికి ఉంటుంది. సో అక్కడ మంచిగా అరౌండ్ 5 years బేబీ కూడా దిగచ్చు అక్కడ, అంత ఈజీగా ఉంటుంది. ఫ్లో ఉండదు, జస్ట్ నార్మల్గా వెళ్తూ ఉంటుంది. సో ఇవి అక్కడ జస్ట్ కొన్ని గ్లిమ్స్ తీసుకున్నవి ఇవి. ఇది 2 pics కూడా తీసుకున్నాం అక్కడ, కొన్ని మల్టిపుల్ పిక్స్ అవుతాయి. ఇక్కడ ఆత్రేపల్లిలో మేము దిగిన రిసార్ట్ ఇది. సో బాగానే ఉంటుంది, బట్ ఆ టైంలో కొంచెం కాస్ట్లీ చెప్పారు రూమ్స్. మేబీ సీజన్ కాకపోతే మా తక్కువ ఉంటుంది. తర్వాత మున్నార్కి స్టార్ట్ అయ్యాను. సో ఆత్రేపల్లి టు మున్నార్ ఎలా అంటే, మున్నార్ అరౌండ్ ఇది ఇంచుమించు 150-180 km అనుకుంటా. 185 km. సో ఇక్కడ బెస్ట్ ప్లేసెస్ అంటే టీ ప్లాంటేషన్ ఎక్కడ చూసినా ఉంటుంది. జిప్ లైన్ ఒకటి బాగా ఫేమస్, మట్టుపెట్టి డ్యామ్ ఒకటి, స్టాప్ స్టేషను, ఎమరాల్డ్ లేక్ నేను వెళ్ళలేదు, జస్ట్ బెస్ట్ ప్లేసెస్ అన్నట్టు యాడ్ చేశాను అంతే. ఇది ఆన్ ద వేలో ఒక బ్రిడ్జ్ వచ్చింది. సో అండ్ దెన్ ఎక్కడ మున్నార్కి వెళ్ళే రూట్ ఆత్రేపల్లి ఎక్కడ చూస్తే వాటర్ ఫాల్స్ అన్నట్టు చిన్నవైనా కనిపిస్తాయి మీకు దారిలో, ఈజీగా కనిపిస్తాయి. అది కాక కొంచెం కూల్ ప్లేస్ మరి ఇది మున్నార్. ఇది సో ఇది మున్నార్ ఎంటర్ అయ్యాక చుట్టూ టీ ప్లాంటేషన్. మెయిన్లీ మున్నార్ అంటే ఎక్కడ చూసినా టీ ప్లాంటేషనే ఉంటుంది. సో మనం ఆంధ్ర ఇట్లా సౌత్ సైడ్ ఈ సైడ్ నుంచి వస్తాం కాబట్టి మనకి ఏది చూసినా కొంచెం న్యూగా ఉంటుంది. అంటే మన సైడ్ ఎప్పుడు చెట్లు చూడడమే గగనం, ఇలా మొత్తం గ్రీనరీగా ఒక లేయర్ లాగా ఉండేది చూస్తే ఇంకా సాటిస్ఫై అవుతారు చాలామంది. సో ఇది కొన్ని వీడియో గ్లిమ్స్ తీసాను అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళి అలా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అని మున్నార్. చుట్టూ మౌంటైన్స్ ఉండి గ్రీనరీ ఉండి కొంచెం ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది, పీస్ఫుల్ మైండ్ సెట్తో. సో ఇక్కడ జస్ట్ లైక్ ఒక వీడియో తీసాను. ఇది చుట్టూ గ్రీనరీ టైం లైక్ టీ ప్లాంటేషన్సే ఉంటాయి, ఎక్కడ పోయినా ఉంటుంది. ఒక చోట మిస్ అయినా కదా ఇంకో చోట తీసుకోవాలని లేదు, ఎక్కడ వెళ్ళా కూడా మున్నార్ మొత్తానికి టీ ప్లాంటేషన్ ఎక్కడ చూసే ఉంటుంది సపరేట్గా లేకుండా. సో ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని మూవ్ అయ్యాం. సో ఇది వచ్చేసి ఇంకొకటి వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్లో ఏమవుతుందంటే ఒక రివర్ కనిపించేది, చాలా బాగుంటుంది. మరి వీడియోలో అంత క్లారిటీ మిస్ అయింది అనుకుంటా, బట్ మీ ఓన్ ఐస్తో చూస్తే యూ ఫీల్ లైక్ ఓ సచ్ నైస్ ప్లేస్ అనుకుంటారు చాలా.
ఆ వ్యూ, ఆ రివర్ వ్యూ భలే కనిపిస్తుంది. అండ్ దెన్ ఎక్కడ చూసే చెప్పాను కదా వాటర్ ఫాల్స్ అని, ఏదో ఒకటి చిన్న వాటర్ ఫాల్స్ ఫ్లో అవుతూనే ఉంటాయి, స్లోగా వాటర్ ఫాల్స్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ ఒకసారి కొంచెం కొంచెమైనా. మట్టుపెట్టి డ్యామ్ అంటే ఇదే అండి. మట్టుపెట్టి డ్యామ్లో లైక్ బాగుంటుంది. బ్రిడ్జ్ పై నుంచి తీసేసి వాళ్ళు నెట్ పెట్టేశారు, ఏదో ఇలా కుస్తీ చేసి ఏదో ఒక 5 seconds వీడియో తీసాను, బాగుంటుంది. ఇక్కడ బోటింగ్ అలా ఉంటుంది కానీ టైం లేక చేయలేదు. అండ్ జిప్ లైన్ కూడా, ఇది జిప్ లైన్ మున్నార్లో జిప్ లైన్ బాగుంటుంది. ఇది అరౌండ్ 300 meters జిప్ లైన్, చాలా మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఎప్పుడు చేయని వాళ్ళకి కొంచెం థ్రిల్లీగా ఉంటుంది. సో ఇది నేను ఇంకో బ్రో పరిచయం అయ్యాను కదా, ఇద్దరం వెళ్ళాము. అంటే నేను సపరేట్, అతను సపరేట్. బాగుంటుంది. సర్టన్ హైట్లో వెళ్తుంది, స్టార్టింగ్ తక్కువ ఉంటుంది కానీ కొన్ని మీటర్లకు వెళ్ళాక అరౌండ్ ఒక 100 feet హైట్ ఉన్నట్టు ఫీల్ వెళ్తుంది. బాగుంటుంది ఫీలింగ్, ఎక్స్పీరియన్స్ కూడా ఇది. అండ్ ఎండ్లో వెళ్ళేసరికి డబా అని తగులుకుంటుంది. సో భయపడతారు, ఎవరైనా ఫోన్ స్ట్రాంగ్గా పట్టుకోకపోతే కింద పడిపోతుంది అనుకుంటారు. అంటే బ్రేకింగ్ లాగా ఒకటి అటాచ్ చేసి ఉంటుంది అక్కడ, పీటను తగులుకుంటుంది అట్లా అది. సో ఏదో మనిషి కింద పడ్డారేమో అని ఫీల్ అవుతారు, అంతగా ఉంటుంది స్టాప్ అవ్వడానికి అది కేబుల్. ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా బాగా చాలామంది వచ్చారు. ఇది పారాషూట్ది కూడా అంత క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో చేద్దామనే టైం సరిపోలేదు. తర్వాత ఇంకా రిటర్న్ అనంతపూర్ స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ స్టార్ట్ అయ్యాను, అంటే ఎక్కడ స్టాప్ లేకుండా. స్టాప్ అంటే లైక్ టిఫిన్ బ్రేక్, లంచ్ బ్రేక్ తీసుకొని అనంతపూర్ స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ 6 స్టార్ట్ అయ్యాను. సో 6:12 స్టార్ట్ అయ్యాను. మధ్యలో కేరళ లాటరీ ఫేమస్ అంటారు చూడు, 40 rupees as 2 lakhs అంటది. అండ్ దెన్ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యామా. సో బెంగళూరు రూట్లో ఏమవుతుంటే హెవీ ఫాగ్, అసలు చుట్టూ అసలు కొంచెం డిస్టెన్స్ కూడా కనపడట్లేదు. సో కెమెరాలో కొన్ని క్లియర్ కావట్లేదు కానీ రివెల్గా చూస్తే చాలా బాగుంటుంది క్లైమేట్. బైక్లో వెళ్ళే వాళ్ళకి మొత్తం ఫాగీ అసలు, చాలా ఫాగీ అసలు. అండ్ కొన్ని వ్యూస్ కూడా, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా వచ్చాయి మధ్యలో దారిలో, బెంగళూరు వెళ్ళేవే. చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇది కూడా. ఫాగ్లో వెళ్ళడం బాగుంటుంది. ఐ మీన్ లైక్ మీకు హెల్మెట్ వేసుకుంటారు, హెల్మెట్ అంతా వెట్ అయిపోయిద్ది ఆ మంచు తగలడం వల్ల. ఏదో వర్షం పడుతుంది అనుకుంటారు మీరు, ఫీల్ అవ్వడం. ఇక్కడ చూడండి, ఎదురుగా లైట్ వేసుకొని వస్తున్నా, దగ్గరికి వచ్చేంతవరకు కనపడలేదు. ఇదొకటి సేమ్ వీడియో. ఎక్కడ పోయా వాటర్ ఫాల్స్ అన్నాను కదా, కొన్ని ఇంకా నేను రికార్డ్ చేయలేదు ఎందుకంటే చూసిందే చూసి బోర్ కొట్టేసింది. వాటర్ ఫాల్స్ అన్ని హెవీగా చూసాం, ఎక్కడ చూసా చాలా ఉండే. తర్వాత ఇంకా అనంతపూర్ ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.